श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओ ఆత్మస్వరూప బంధుఘన మనం ఆత్మబోధ ఇప్పుడు 50వ శ్లోకం కిందటి వారం ప్రారంభించాము. అయితే ఈ శ్లోకం అనేది చాలా గొప్ప శ్లోకం అండి. ఎంత గొప్ప శ్లోకం అంటే ఆధ్యాత్మిక రామాయణం దృష్టిలో ఈ శ్లోకము మొత్తం రామాయణనంతటినీ ఒక తత్వ దృష్టిలో మన ఆధ్యాత్మికంగా రామాయణాన్ని ఏ విధంగా దర్శించవచ్చును అని చెప్పడానికి ఈ శ్లోకం అనేది ఇక్కడ భగవాన్ శంకరాచార్య ఇక్కడ ఉటంకించారు. ఈ శ్లోకం ఎంత గొప్పదంటే ఒక్కసారి చెప్దాం. శ్లోకం తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్తః ఆత్మా రామో విరాజతే. చూసారా, ఏంటంటే ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. తీర్త్వా హత్వా అని 2 ఉన్నాయి. చూసారా, అంటే తీర్త్వా హత్వా. తీర్త్వ అంటే దాటడం, హత్వ అంటే నాశనం చేయడం. దేన్ని నాశనం చేయాలి, దేన్ని దాటాలి, ఇది ప్రశ్న. తీర్త్వ అంటే మోహార్ణవం అంటే సంసార సాగరం. ఆర్ణవం అంటే సాగరం, మోహ సాగరం, అజ్ఞాన సాగరం. మనము ఇక్కడ మోహార్ణవం అన్నారు. అంటే సంసారం అంటే మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మానసికంగా ఆధారపడడం ఏదైతే ఉంటుందో అంటే సైకలాజికల్ డిపెండెన్స్, దట్ ఈస్ కాల్డ్ సంసారం. మన కర్తవ్యాన్ని మనం చేసుకోవడము, మన శారీరకంగా మనకు కావలసినటువంటి అన్నము గుడ్డ ఉండడానికి వీటిపై ఆధారపడడం సంసారం కాదు. మానసికంగా సంసారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఇంటికి తెస్తున్నారు. ఆ విధంగా ఇల్లు జీవిస్తున్నారు అందరూ. వాళ్ళందరినీ పోషిస్తున్నాడు ఆ విధంగా ఆయన యజమాని. అయితే ఒకసారి అప్పుడు విపరీతమైన అడవులు ఉండేవి. ఎక్కడికాడ మహాత్ములు, తపస్సులు, అనేక రకాల వాళ్ళు ఉండేవారు. సమాజం ఎంత ఆరోగ్యంగా ఆనందదాయకంగా ఉండేది. ఇంత అనారోగ్యంగా, ఇంత దురాశ, దురాక్రమణలు, ఇంత ఒక దురాగతాలు, అన్యాయాలు, అక్రమణలు లేవు అప్పుడు, తక్కువ. సో ఆ విధంగా ఆయన అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చే సమయంలో వారు తిరిగి వచ్చే సమయానికి ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు అప్పుడే వర్షం పట్టుకుంది. ఇక ఆయన ఇంటికి తిరిగి రాలేపోయి అక్కడే దగ్గరలో ఉన్న కుటీరానికి వెళ్ళారు. మహాత్మా ప్రణామాలు అన్న. ప్రణామాలు రానాయన, కాస్త సేద తీరు. ఆయనకి వస్త్రములు ఇచ్చారు. విశ్రాంతి తీసుకున్నారనమాట. సో విశ్రాంతి తీసుకొని రాత్రిపూట కొంత భిక్ష ఏర్పాటు చేశారు.
ఆ భిక్ష తీసుకొని పడుకున్నారు. నాయన పడుకోను. లేదు లేదు, నేను వెళ్ళకపోతే నా కుటుంబ సభ్యులంతా నా మీద ఆధారపడి ఉన్నారు, నేను వెళ్ళకపోతే కుదరదన్నారు. లేదు నాయన, నీవు ఒక్కరోజుకి వెళ్ళకపోతే ఏం కొంపలు మునిగిపోవు అని మహాత్ముని నచ్చ చెప్పారు. కానీ ఆయన వినలేదు. సరే, అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చేసారు. అంటే వర్షం తగ్గింది. చిన్న దీపములది పట్టుకొని, ప్రమిది పట్టుకొని ఇంటికి చేరారు. ఆయన వచ్చేసరికి అందరూ హ్యాపీ పడుకున్నారు. వచ్చి లేపాడు, తలుపు కొట్టి లేపారు. ఇంటికి వెళ్ళారు. ఏమైనా భోజనం ఉందా? ఇంత లేట్ అయింది, మీరు రారేమని మేము అంతా. సరే, ఆల్రెడీ ప్రసాదం గురువు గారు పెట్టారు, మంచిది అని కాసేపు రెస్ట్ తీసుకోండి ఇంటి దగ్గర. గురువు గారు పంపించే ముందు ఒక మాట చెప్పాడు. చూడు నాయన, నేను మీకు ఒక చిన్న ఔషధం ఇస్తాను. మానసికంగా ప్రిపేర్ చేశాడు. చిన్న ఔషధం ఇస్తాను, అది రేపు ఇంత సమయం, ఒక పెందలగడ 9-10 సమయంలో టిఫిన్ చేస్తావు కదా, ఆ ఔషధం వేసుకొని కాసేపు చేద తీరన్నాడు. ఔషధం వేసుకున్న తర్వాత చనిపోయినట్టు అయిపోయాడు. ఈ లోకం మారిపోయాడు. అప్పుడు నీకు కాస్త తెలివి ఉంటుంది, ఎరుక ఉంటుంది, కానీ నువ్వు మాట్లాడవు. అలా ఉంటుంది, కాస్త ఎరుక ఉంటుంది. చనిపోయినట్టు ఆల్మోస్ట్ ఆల్ మూర్ఛ స్థితి వస్తుంది, కానీ ఎరుక అయితే మాత్రం ఉంటుంది. వింటుంటావు, నువ్వు మాట్లాడలేవు, చెప్పలేవు, ఏమీ ఉండదు. అయితే అలాగే అంటే నువ్వు కూడా ఒక రకంగా చనిపోయినట్టు ఉండు. వాళ్ళ యొక్క, నువ్వు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరు బ్రతకరన్నావు కదా, నువ్వే కదా మొత్తం, దాత, కర్త, భర్త, సర్వం నువ్వే కదా. నువ్వు లేకపోతే ఇల్లు నడదు కదా, ఎవరు ఉండరు కదా. సో నువ్వు సకలం మొత్తం నువ్వే అని భావన ఉంది నీకు. అది అవునా కాదు తెలుసుకుందామా అని. ఎప్పుడైతే ఈయన లేచి పడుకొని లేవట్లేదో అందరు ట్రై చేశారు. చనిపోయాడని ఒక అనుమానం వచ్చింది. ఇక అందరూ ఏడడం మొదలెట్టారు. అయితే ఏ గురువు గారు అయితే పంపించారో ఆ గురువు గారు కాస్త లేటుగా వచ్చారు. ఏమైంది, ఇలా చనిపోయారు. ఓహో, ఇలా చూశారు, చేయి పట్టారు. అవునా, ఈయన బ్రతుకుతాడు. ఎలాగా? ఈయన స్థానంలో ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటే ఈయన బ్రతుకుతాడు అన్నారు. ఎవరు చనిపోతారు? అమ్మా నాన్న ముసలి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు, చాలా ముసలి వాళ్ళు. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరు మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు చనిపోతారు ఈయన కోసం? బంధువులు అయితే, మేమేదో వచ్చామండి, అంత మాత్రం ఆయన కోసం మీరు చనిపోవాలా అన్నారు ఫస్ట్. మంచిది, మీరు అక్కడ ఉండండి. మిత్రులు, మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, ఈయన ఒక్కరే కాదు కదా మిత్రులు. మరి అల్లుళ్ళు అంటే, బాగుంది, పిల్లకి చేసుకున్నంత మాత్రాన్ని నేను చనిపోవాలా మామగారి కోసం? ఆయన ముందే బయటికి వెళ్ళిపోతున్నాను, ఎందుకు ఇంట్లో ఉంటుందో బాధ అని. ఆయన ముందు తప్పుకోండి అల్లుడు. ఈ పిల్లలు, కోడలు అంటే ఆయనకేమండి, ఆల్రెడీ జీవితం అంతా అనుభవించాడు, ఆయన కోసం నేను చనిపోవాలా అన్నాడు వాళ్ళ బాబు. ఓహో, అవునా. మా అమ్మగారు, కొడుకు అన్ని సైడ్ అయిపోయారు. భార్య, చనిపోయిన ఆయన మళ్ళీ వస్తారో లేదు, బతుకుతారో లేదు, ఏంటి ఆయన కోసం నేను అలా చనిపోతున్నాను. భార్య మెల్లగా సైలెంట్ అయిపోయి, వాళ్ళు అందరూ అయిపోయారు, ముసలు అయిపోయారు కదా తల్లిదండ్రులు. మీరేనే నాన్నగారు అంటే, ఏం చేస్తామండి, చనిపోయారు, మరి ఆయన టైం అయిపోయిందేమో, మనం ఏం చేయను అంటే ఈశ్వర ఇచ్చా, ఏం చేసి చనిపోయిన వాళ్ళు ఏమొస్తారులేండి అలాగా అంటారు ఏదో, కానీ చనిపోయిన వాళ్ళు ఏమొస్తారు, మనం ఏం చేస్తాం, అంతా దేవుడు చూసుకుంటారులే అని తండ్రి నా వల్ల కాదనేసి ఆఖరి తల్లి కూడా చేతులు ఎత్తి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆ ఋషి, ఆ మహాత్ములు ఏవో చిన్న జలం, తీర్థం ఇచ్చి నోట్లో పోసి 2 మంత్రాలు అలాగా చేసి, ఆ యొక్క టైం అయిపోయింది, ఆ బొంగు టైం. లేచాడు. విన్నావా, అంత చూశాను, స్పష్టమైందా, స్పష్టమైంది. అది ఇంతవరకు ఏమనుకో నువ్వు, అది అంత నా భ్రమ అని ఆయన అన్నాడు. ఋషి అనలే. ఎందుకంటే నిజంగా మనం అనుకుంటాం, మొత్తము ఎంతమంది శరీరము ధరించి ఈ లోకంలో వస్తున్నారో ఇదంతా నిర్ధారణ అయిపోయి ఉంటది ముందే. మనం పిల్లల్ని కనట్లేదు, మన ద్వారా వస్తున్నారు ఈశ్వర ఆజ్ఞతో. మనం పిల్లల్ని పెంచట్లేదు, మన ద్వారా పెంచుతున్నాడు ఈశ్వరుడు. అందువలన నా సమక్షంలో ఎంతమంది చూశాను, చిన్న చంటి పిల్లప్పుడు వాళ్ళ నాన్నగారు తల్లి చనిపోయిన ఎంతమంది చూసాం, వాళ్ళు ఎంతో ప్రయోజకులైన వాళ్ళని కూడా చూసాం.
ఎంతో అన్ని రకాల వాళ్ళు వెంటపడి అన్ని చేస్తున్న వాళ్ళు కూడా దద్దమ్ములుగా లేజీ ఫిలోస్గా మిగిలిపోయిన వాళ్ళు కూడా చూసాం. ఆఖరికి వాళ్ళు 20లో కూడా 420లుగా మారిపోయిన వాళ్ళు ఎంతమందిని చూసాం. ఎంతో డబ్బు ధనంలో అన్నీ ఉన్నవాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. ఈరోజు సచిన్ టెండూల్కర్ ఎంతో కష్టపడి టెండూల్కర్ అయి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచాడు. వాళ్ళ అబ్బాయిని ఆయన సచిన్ టెండూల్కర్ లా చేయలేడు. ఆయన అసాధ్యం. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఇండియా టీంలో పంపించగలడు, కానీ ఒక్క మ్యాచ్ తర్వాత మనకి వెనక్కి వచ్చేస్తాడు. అర్థమవుతుందండి. ఇది మాత్రం మీరు గమనించాలి. ఎందుకంటే అది తన స్వయంగా కృషి చేసి రావడం వేరు, ఒకరు ఊతమిచ్చబడి వెళ్ళడం వేరు. ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఒక వ్యక్తికి ఒక్కసారి సినిమాలో ఉన్నారనుకోండి, వాళ్ళు బిజినెస్లో ఒకేసారి 10 సినిమాలు ఆఫర్లు ఇవ్వచ్చు, కానీ ఆ తర్వాత ఆయన కెరియర్ని వాళ్ళు ఏం చేయలేరు. 10 సినిమాలు కూడా ఆగిపోతాయి, అటర్ ఫ్లాప్ అయిపోతుంది. కాబట్టి స్వయం కృషితో రావాలి ప్రతి ఒక్కరు. అందువలన ఈ సృష్టి అంతా కూడా ఒక నియమంతో నడుస్తున్నది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వృక్షాలు, ఔషధులు, మొత్తం సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహమండలం, నక్షత్ర మండలం, పాలపుంత, మిల్కీవే, ఇవంతా విశ్వమంతా వాటి కక్ష్యలలో మారకుండా తిరుగుతున్నాయి. అంత మూవింగ్. సృష్టి యావత్ ప్రతి పార్టికల్, మన శరీరం స్థిరంగా ఉందని భ్రమపడతాం మనం. ఎలక్ట్రాన్, ప్రోటాన్, అత్యంత కణాలుగా అత్యంత మైక్రో కణాలన్నీ కూడా కదులుతూనే మన మూవింగ్లో ఉంటాయి. స్థిరంగా అంటే ఏమి ఉండదు, మన భ్రమ. ఇదంతా ఒక నిబంధనలతో నిబద్ధంగా నడుస్తున్నది. మనకి బయటికి అలా అనిపిస్తుంది. అంటే ఎందుకు మనం అవి పాటించాలి ఆ నియమాలంటే, నువ్వు నియమములు పాటించకుండా అతిక్రమిస్తే యూ విల్ క్రష్డ్. చక్రం తిప్పుతుంటుంది, నువ్వు ఒకసారి బయటకు వస్తే క్రష్ అవుతావు. మరి దాన్ని పాటించకుండా వెళ్తే నువ్వు కూడా ఫ్లోలో ఉంటావు, ఎటువంటి ప్రాబ్లం నీకు ఉండదు. సో దాంతో పాటిస్తూ వెళ్తూ దాన్ని దాటి వెళ్ళే అవకాశం నీకు కలుగుతుంది. ఇప్పుడు కోడి గుడ్డు ఉంటుంది, అది పొదిగే సమయం కంటే ముందైతే పిల్ల రాదు. ఈ ప్రాణికి కూడా దానికి పొదిగే సమయం ఉంటుంది అనమాట. దాన్నే కర్మయోగం అంటారు. కర్మయోగంలో నిష్ఠ సాధిస్తూ ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసేవారికి మెల్లగా ఈశ్వర అనుగ్రహం వస్తుంది. ఈశ్వర అనుగ్రహం అంటే ఏంటండి, మీరు ఎంత చిత్తశుద్ధితో పవిత్రమైన హృదయంతో ఈశ్వరుని స్మరించి ఎవరైతే చేస్తారో వారి హృదయంలో పవిత్రతను నింపుతారు. అంటే అది పుణ్యంగా మారుతుంది. తద్వారా మీ స్వరూపతత్వం తెలియజేసే గురువుని తారసపడేటట్లు ఈశ్వర చేస్తారు. మనం వెతికి దొరకదు. అలా ఆ తత్వాన్ని తెలుసుకొని నేను కూడా ఈశ్వర స్వరూపమే అని పక్కాగా తెలుసుకోవడమే ప్రతి ప్రాణి యొక్క లక్ష్యం. అది తెలుసుకోకుండా దానికంటే వేరుగా ఏది అయినా మనం సత్యంగా భావించి ఉన్నాము అంటే దాన్ని సంసారము అంటారు. చూసారండి. అందువలన మనకి ఈ సృష్టిలో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి తాత్కాలికమైనటువంటి భద్రత ఇచ్చేవి. పిల్లలు గతుల కొరకు సుతులు అంటారు, విన్నారా? గతుల కొరకు సుతులు, పున్నామి నరకం నుండి కాపాడేవాడే పుత్రుడు, విన్నారా? ఇవన్నీ చెప్తారు మనకి వ్యావహారికంగా. తాత్కాలికమైన భద్రత, తాత్కాలికమైన శాంతి, తాత్కాలికమైనటువంటి సుఖము, ఆనందం, ఇవి తాత్కాలికం. ఎందుకు? దేశకాలానికి పరిమితమై ఉన్నాయి కాబట్టి. వితిన్ టైమ్, వితిన్ స్పేస్, ఆల్ ఆర్ ఇంపర్మనెంట్. వాట్ ఎవర్ యూ గెట్ ఇట్, వాట్ ఎవర్ యూ డూ వితిన్ ద టైమ్ అండ్ స్పేస్ ఆల్వేస్ కమ్స్ అండర్ ద ఇంపర్మనెంట్. బట్ ఏదైతే టైం కంటే అవతల ఉంటుందో, అంటే కాలానికి దేశానికి అతీతంగా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది శాశ్వతం అండి. మరి ఏదైనా ఉందా? ఉంది. ఏంటి? ఈశ్వర ఒక్కటే దేశకాలాలకు అతీతం. ఎందుకు? అసలు ఒకే ఈశ్వరు ఉండేటప్పుడు దేశ కాలం లేదు, ఆయన నుండే వచ్చింది. అందువలన ఆ దేశకాలానికి అధిపతి ఈశ్వరే కాబట్టి ఈశ్వరుని మనం పట్టుకుంటే దేశకాలాలకు అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందము,
శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి భద్రత మీరు పొందుతారు. ఈ శాశ్వతమైనటువంటి ఆనందము, ప్రేమ, శాంతి, భద్రత పొందడమే మోక్షము అంటారు. దాన్ని తీర్త్వా మోహార్ణవం. మీకు అర్థమవుతుందండి? ఈ సంసారం అనే సాగరము దాటడంలో అనేక ఉపాయాలు ఉంటాయి. అనేక ఉపాయాలు. ఎలాంటి ఉపాయాలు అంటే, మీరు స్వయంగా ఈ సంసార సాగరం అనేది దాటడానికి మీకు ఆ స్కిల్ లేదు, అంతే. మీకు టాలెంట్ లేదు, ఏం చేయాలి? మానేయాల? నో, మానడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరు దాటాల్సిందే. స్వామి నాకు ఈత రాదు. ఈత రాకపోయినా నువ్వు వెళ్ళాలి అవతలకి, ఎందుకంటే మనకు అతను పూజ జరుగుతుంది. మరి ఎలా వెళ్ళాలి? బోటు మీద, బోటు షిప్ ఏది వెతకాలి, ఉంటుంది ఒడ్డు మీద. సో ఈత రానివాడు కూడా ఈ నది దాటెళ్ళి తన యాగము, యజ్ఞము, పూజ చెయ్యాలని నువ్వు సంకల్పించినప్పుడు వెళ్ళాలి కదా. నువ్వు దిగిపోకూడదు నదిలో, నువ్వు కొట్టుకుపోతావు సముద్రంలో. గాబరా అక్కర్లేదు. కాబట్టి మనం నది దాటడానికి ఎలాగైతే ఒక పడవ సహాయాన్ని తీసుకొని వెళ్తామో, ఆ పడవ నడిపేవారే ఈశ్వర. కైవర్తక కేశవ అని గీతలో చెప్పారు. రణనది భయంకరమైనటువంటి యుద్ధ భూమి. ఆ యుద్ధం అనే ఆ నది ఎలా దాటారు పాండవులు? కైవర్తక కేశవ, కేశవ్ అనే ఆ బోటు మ్యాన్ సహాయంతో దాటారు. ఈ సంసార సాగరం కూడా ఈశ్వరుని అనే ఒక బోటును మనం పట్టుకొని ఆ ఈశ్వరు పాదాలను మనం గట్టిగా పట్టుకుంటే ఆయన దాటించేస్తాం. ఆ ఈశ్వర హనుమంతుడు కావచ్చు. ఆ హనుమంతుడు మీకు గట్టి పట్టారనుకోండి, ప్రపంచంలో ఎక్కడికైనా సరే క్షణంలో తీసుకెళ్ళిపోతారన్నమాట ఆయన. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రాముణ్ణి చేరుకోవాలంటే హనుమంతుడు పట్టుకోవాల్సిందే. మనమేమనుకుంటాము, నేను రాముణ్ణి పూజిస్తాను కదా, మధ్యలో హనుమంతుడు ఎందుకు? ఆయన కూడా రామ భక్తుడు, నేను రామ భక్తుడిని. ఇదే మన యొక్క పైత్యం. మనం ఏమనుకుంటాం తెలుసా అండి? చాలా మందికి ఈ తప్పు జరుగుతుంటది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరు ఏంటిని అడగొద్దు, అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోయిన వాళ్ళకి అక్కర్లేదు. మన గురువులు ఉన్నారు చాలా మంది, మన పరమ గురువులు, పెద్ద గురువులు. వారి దగ్గర అత్యంత విద్వత్తము, పాండిత్యము, వివేకవంతులకు కూడా వారు సన్యాసం ఇచ్చారు. కొంతమంది 2 సంవత్సరాలు కోర్సులు చేసి కూడా సన్యాసం తీసుకున్నారు వాళ్ళ దగ్గర. అర్థమైందండి? వాళ్ళు ఏమనుకుంటారంటే, మా గురువు దగ్గర ఆయన తీసుకోండు, నేను సన్యాసం తీసుకోండు, కాబట్టి ఆయన నేనెందుకు పట్టించుకోవాలి అనే ఒక అహంకారం భ్రమలో ఉంటారు కొంతమంది. అందువల్ల వాళ్ళకి తాత్కాలికమైనటువంటి తక్కువ సమయంలో నేము ఫేమ్ వచ్చినట్టు అన్న భ్రమలో తిరిగేస్తుంటారు అన్నమాట. అప్పుడేమవుతుంది, నాకంటే సీనియర్గా మా గురువు గారి దగ్గర ఆయన కూడా తీసుకున్నారు, అంటే గురుబాయి, కానీ నీతో సమానం కాదు, నీకంటే చాలా గొప్ప వ్యక్తి, మహోన్నతమైనటువంటి కారణ జన్ములు కూడా నీకు గురుబాయిగా ఉండొచ్చు. అర్థమవుతుందండి? ఆ గురువు గారికి నువ్వు నిత్య నిరంతరం అనుసంధానం ఉండలేవు, ఎందుకని పెద్ద ఆయన సమాధి కూడా అయిపోవచ్చు. కానీ ఆ గురువు గారి దగ్గర నీకంటే సీనియర్గా ఉన్నారు కదా, ఆయన్ని మనం పట్టుకోవాలి. గురువు గారు ఆయనే మన గురువు గారు అనే స్థానాన్ని మనము స్వీకరించగలగాలి. కానీ చాలా మంది అలా స్వీకరించరు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఆ గురువు ఒక మానవ రూపంగా వీళ్ళు దర్శిస్తారనమాట. ఆ గురువు సమాధి అయిపోయారు కదా, గురువు పోయారు. ఇక గురువు పేరు పట్టుకొని నేనేదో పెద్ద ఎవరి శిఖరాలను ఎక్కాలని భ్రమలో ఉంటాము. కానీ మన కళ్ళ ముందే అత్యున్నతమైనటువంటి, ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువులు ఉంటారు. కానీ మనకు అహంకారం అలౌ చేయదు. ఎందుకు? ఆయనకి నాకు ఒకే గురువుగా, ఆయన నేనెందుకు పట్టించుకోవాలి అని భ్రమలో ఉంటాం మనం. దాని వలన నా జీవితము నా గరకి నా ఘాటికి అయిపోతుంది. ఇది సమాజంలో మీరు పరికించి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎందుకు? మన భ్రమ ఏంటంటే, నా గురువు పెద్ద గురువు అయితే వీళ్ళని ఎందుకు పట్టించుకునే భ్రమలో ఉంటాం. అలాంటప్పుడు కృష్ణ కంటే మించిన గురువు ఎవరు ఉంటారు? నీ గురువు కృష్ణ, వెళ్ళు కృష్ణ దగ్గర మాట్లాడేళ్ళు, కృష్ణ దగ్గర పాఠాలు విను,
ఇంకెందుకు ఈ గురువులు? అలాగుండదు. కృష్ణ చెప్పిన తత్వం కూడా నీకు అర్థమయ్యేలా చెప్పేటప్పుడు ఒక వ్యక్తి ఉండాలి, చైతన్య పురుషుడు. ఒక చైతన్యవంతమైన గురువు ఉండాలి నీ ముందు. అది తెలియాలి. అందువలన తీర్త్వా మోహార్ణవం, దాటాలంటే మనకు బోట్ కావాలి. ఎందుకు? నీకు స్విమ్మింగ్ రాదు కాబట్టి. అందువలన ఆ ఈశ్వరుని గట్టిగా పట్టుకుంటే నీకు సునాయాసంగా ఆ యొక్క నది దాటించేస్తారు, సంసార సాగరము దాటిస్తారు. ఎలా దాటిస్తారు? అచంచలమైన శ్రద్ధ కావాలి. అందుకే ఈశ్వరు ఏమంటున్నారు, ప్రామిస్ చేశారు భగవద్గీతలో, ఎవరైతే అనన్య భక్తి ద్వారా వాళ్ళది పొందడము సులభమే అని చెప్పారు ఈశ్వరు. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాన, వారి యొక్క యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. ఎవరైతే కేవలము ఆ ఈశ్వరుని చరణములు పాదములు గట్టిగా పట్టుకొని వేరే జీవితం ఇంకేం లక్ష్యం లేదు వాళ్ళకి. ఎందుకు? నేను ముందే చెప్పాను, ప్రపంచంలో 2 లక్ష్యాలు: సంపూర్ణమైన శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి ప్రేమ శాంతి, శాశ్వతమైనటువంటి అనంతమైనటువంటి పర్మనెంట్ సెక్యూరిటీ భద్రత. అది ఈశ్వరుడు స్వరూపం. అది పట్టుకున్నారు అనుకోండి, ఈ విల్ టేక్ కేర్. అందుకే మనకి వేదాంత శాస్త్రంలో ఏమంటారు దీనికి? మార్జాల కిషోర న్యాయము అంటారు. మార్జాల కిషోర న్యాయం అంటే ఏంటి తెలుసా అండి? మార్జాలం అంటే బిల్లి, బిల్లి అంటే పిల్లి. పిల్ల సర్వం విడిచిపెట్టి కేవలం తల్లిని స్మరించుకుని ఉండిపోద్దామంట. అలాగా తల్లి మొత్తం అన్ని యోగక్షేమాలు చూసుకుంటుంది, తన దంతములతో పట్టుకుంటుంది. కానీ పిల్లకి ఎటువంటి బాధ పీడ నొప్పి కలగకుండా పట్టుకొని మారుస్తుంటుంది ప్లేస్కి. దానికి అత్యంత క్షేమంగా దాని రక్షణ, యోగము, క్షేమము తల్లి చూసుకుంటుంది. పిల్లకే సంబంధం. అలాగే మీరు కూడా మన ఇన్సూరెన్స్లన్నీ ఈశ్వరుడు అది పెట్టాలి. మీరు ఎల్ఐసీలు, సహారాలు ఎక్కడెక్కడో పెట్టుకుంటారు ఇన్సూరెన్స్, అవి ఏం ఖాయమండి. సో ఈ విధంగా పిల్ల ఎలాగైతే పిల్లి మీద ఆధారపడి ఉంటుందో అలాగే మనం కూడా ఈశ్వరుడు దగ్గర ఇన్సూరెన్స్ పెట్టాలి. మరి రెండో మార్గం ఏంటి? రెండో మార్గమా, నువ్వు నది దాటాలి సంసార సాగరం. నువ్వు బాగా నీ స్వయం కృషి ప్రయత్నంతో స్విమ్మింగ్ నేర్చుకో. స్విమ్మింగ్ నేర్చుకున్నాడు 2 బెనిఫిట్లు. స్వతహాగా ఎప్పుడైనా ఎక్కడైనా బయటపడతాడు. నువ్వు ఎక్కడైతే బోట్ తిని నది దాటిపోయావు, ఇంకో దగ్గర అక్కడ బోట్ లేదు, ఎలా? అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఎందుకు? నువ్వు నీ ప్రయత్నం ఎప్పుడు ప్రయత్నించలేదుగా. ఈ విల్ టేక్ కేర్. అక్కడ ఏదో రకమైన ఏర్పాట్లు చేస్తాడు ఆయన. ఈశ్వరుడు టేక్ కేర్, అందులో నేనేం తక్కువ అనట్లేదు. కానీ అందుకే ఈ సెల్ఫ్ ఎఫర్ట్ ఉంటుంది చూడండి, మన మీద మనం ఆధారపడడం చాలా గొప్పది. అందుకే ఈశ్వరుడి మీద ఆధారపడడం అనేది ఇంటర్మీడియట్ స్టెప్ అంటాం మేము వేదాంతంలో. ఫస్ట్ ప్రపంచం మీద ఆధారపడ్డాం అంటే పుత్రులు, మిత్రులు, బంధువులు, ప్రపంచము, ధనము, దౌలతు, అధికారము, వీటి మీద ఆధారపడ్డాం. యవ్వనము, జనము, ధనము ఆధారపడ్డాం. ఎక్కడికక్కడ షాకులు, దెబ్బలు తిన్నాం, మనకు అర్థమైపోయి అమ్మయ్య ఇది పర్మనెంట్ కాదు, డిపెండెన్స్ బాగోలేదు. తర్వాత ఏమనుకున్నారు మీరు? ఈశ్వరుడి మీద ఆధారపడ్డారు, ఇంటర్మీడియట్. కొన్నాళ్ళు మీరు ఈశ్వరుని పూజించి మీకు ఏది అవగతం అయిందంటే, ఈశ్వర అనేవారు మొత్తం సృష్టి అంతా ఆయనే కదా అధిపతి. మరి సృష్టి అంతటికి ఆయన కంట్రోల్ ఉండాలి కదా. మరి ఆయన ఒక ప్రదేశానికి, ఒక కాలానికి పరిమితం చేస్తే ఆయన సృష్టికి అధిపతి కాలేడుగా. అంటే నన్ను కంట్రోల్ చేసి ఈశ్వరుడేగా. బయట నుంచి ఏం కంట్రోల్ చేస్తారు ఎవరైనా? లోపల కూడా ఉండాలి కంట్రోల్ చేయాలని. అంటే నాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడా? ఎస్. అంటే బయటే కాదు, నాలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఈశ్వరుడి మీద ఆధారపడము మెల్లగా, నేను ఈశ్వరుడి కంటే వేరుగా లేను అంటే నా మీద నేను ఆధారపడాలి. నా మీద నేను ఆధారపడడం కూడా ఈశ్వరుడి పైన ఆధారపడినట్టే. అందువల్ల ఆ ప్రయత్నంలోకి వచ్చినప్పుడు నువ్వు స్విమ్మింగ్ నేర్చుకుని ప్రయత్నం చేస్తే నీ అంతటి నువ్వే సాగరాన్ని దాటగలవు. దీన్ని మర్కట కిషోర న్యాయము అంటారు. కోతి, మర్కటం అంటే కోతి. ఓ మర్కట రాజేంద్ర వానర కోతి. ఆ కోతి పిల్ల ఉంటుంది చూడండి.
కోతి ఎక్కడైనా కొమ్మ నుంచి కొమ్మకి జంపింగ్ చేస్తునేటప్పుడు కోతి పిల్లల గురించి పట్టించుకోదు. ఆ పిల్లే గట్టిగా పట్టుకుంటుంది. దాని శక్తి, తన ప్రయత్నం, ఎఫర్ట్, సెల్ఫ్ ఎఫర్ట్, ఏ కన్సిస్టెంట్ పర్సిస్టెంట్ ఎఫర్ట్ చేయాలి. దాన్ని మర్కట కిషోర న్యాయం అంట. ఆ విధంగా నీ యొక్క స్వరూపతత్వం తెలుసుకుంటే సృష్టిలో అంతకంటే గొప్ప జ్ఞానం మరి ఏం లేదు. అదే అల్టిమేట్. అందుకే ఈశ్వరికి ఏమంటాము? శంభు అంటే శుభం కలిగించేవారు. శంభు మాత్రమే కాదండి, స్వయంభు. ఇంకా ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు అనుకోండి, మనకేం చేయగలడు ఆయన? అంటే స్వయం మంగళకరం చేస్తారు. అది శివ, ఆత్మ, పరమాత్మ అంటే. శివ అంటే సత్యం, శాంతం, సుందరం. సత్యం శివం సుందరం. విన్నారండి? సత్యం శివం సుందరం అంటే ఏదైతే సత్యమో అదే శాంతము, శాంతమే సుందరము. అందుకే భోలేనాథ్ అంటారు. భోలే అంటే చిన్నదానికి సంతోషపడిపోయి తృప్తి పడిపోతారండి. అల్ప జస్ట్ మీరే ఒక చిన్న బిల్వపత్రం వేస్తే చాలండి, చిన్న గంగా జలంతో అభిషేకం చేస్తే చాలండి. అందుకే పెద్ద ఆర్భాటాలు పెట్టుకోరు శివ పూజకి. तीनों लोकों के स्वामी वो भोलेनाथा, कर जोड़ कर श्रद्धा से झुकये माथा, हर भोला हर हर महादेव, हर भोला हर हर महादेव. ఆనందంలో తేలాడతారు. శివ తాండవం అన్నది. శివ పరమాత్మ తాండవం విత్ డాన్స్. ఆత్మస్థితిలో నువ్వు చేసే నాట్యాన్ని శివ తాండవం అంటారు. ద కాస్మిక్ డివైన్ డాన్స్, నటరాజ్. అదే అందువలన ఈ రెండు రకాలుగా మనము దాటాలి. అందుకే ఈ మోహం ఎలా వస్తుంది? నీ యొక్క స్వరూప అజ్ఞానం వలన నేను పరిమితమై ఉన్నాను, నేను పూర్ణం కాదు అని అజ్ఞానం ఉందా? దానివల్ల నీకు భ్రమ, మోహం. అయితే ఏమవుతుందో తర్వాత, నేను ఏదో పొందితే తప్ప నేను పూర్ణుడు కాను అనే భ్రమ వచ్చేస్తుంది. దాన్ని మోహం. ఆ మోహం మిమ్మల్ని అనేక రకాలైన కింద మీద పిల్లి మొగ్గులు వేయిస్తుంది అన్నమాట ఈ సొసైటీలో, సమాజంలో. దాన్ని మోహార్ణవం. అందులో ఒక్కసారి చిక్కుకున్నావా కిందకి మీద తిరగాల్సిందే తప్ప బయటపడే ప్రణాళిక ఏం లేవు. ఒక్కసారి నీకు నాకు 1,00,000 రూపాయలు వస్తే చాలు, హ్యాపీగా జీవిస్తా. లక్షాధికారి. 1,00,000 అంటే నీకు అస్సలు సంతృప్తి ఉండదు. ఎందుకు? నీ పక్కనే కోటీశ్వరుడు ఉన్నారు. కోటీశ్వరులు ఉన్నారు కదండి. లక్షాధికారి, ఏం లేదు, లాభం లేదు. 1,00,00,000 రూపాయలు సంపాదించారు, పోనీ ఏమైనా సంతృప్తి ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే పక్కనే 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. 100 కోట్లు వచ్చిన ఆనందం ఉందా? అస్సలు లేదు. 1,000 కోట్లు ఉన్నారు, లక్షల కోట్లు ఉన్నారు, కోటి కోట్లు ఉన్నారు, బిలియన్ ట్రిలియన్లు ఉన్నారు. కాబట్టి దీనికి హద్దు లేదు, తృప్తి లేదు. అందువలన కర్మల ద్వారా చేసి సంపాదించడం ద్వారా ఇవి పొందుతానని ఏవైతే నీకు భ్రమ ఉన్నదో ఆ సంసారం నుంచి నువ్వు బయటపడవు. పునరపి జననం పునరపి మరణం. ఈ సంసార మోహం ఆర్ణవం. మోహార్ణవం అంటే భవసాగరం. ఈ భవసాగరం నుండి నువ్వు బయటపడాలంటే కేవలము జ్ఞానం కావాలి, నువ్వు ఎవరనేది. అందువలన దీని నుంచి బయటపడింది ఎలాగా? అప్పుడు రామాయణం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఈ దశ ఇంద్రియములని నువ్వు పూర్తిగా నీ యొక్క ఆధీనంలో తెచ్చుకున్నావో, దశరథ. ఏంటండి అది? దశరథ. దశ ఇంద్రియములు కూడాను విజయం సాధించే వాటిపైన ఎటువంటి ఇంద్రియ నిగ్రహం స్పష్టత ఉన్నది. అప్పుడు నీ బుద్ధి అత్యంత కుశలత్వంగా కౌశలంగా ఉన్నటువంటి బుద్ధి, ఆ కౌశలంగా వివేకంగా ఉన్న బుద్ధి పేరు కౌసల్య. ఏంటండి? కౌసల్య. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహము, కౌశలంగా ఉన్న బుద్ధి, మనో నిగ్రహం వచ్చిందో అప్పుడు నీ ఆత్మ ప్రకాశము విరాజితే, ప్రకాశిస్తుందండి. అప్పుడు రామ వస్తారు. ఎప్పుడు వస్తారు రామ? దశరథ అంటే దశ ఇంద్రియములు ఏంటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు చాలా స్వచ్ఛంగా స్పష్టంగా నీ నియంత్రణలో ఉన్నప్పుడు నువ్వు దశరథ
అదేవిధంగా వివేకవంతమైనటువంటి వ్యవసాయాత్మక బుద్ధి, కౌశలత్వం కలిగినటువంటి బుద్ధిని కౌశల్య అంటారు. కాబట్టి ఆ బుద్ధి, ఈ ఇంద్రియములు నిగ్రహం కలిసినప్పుడు ఆ యొక్క పరమాత్మ ప్రకాశిస్తుంది. కాబట్టి శ్రీరామ వచ్చారా లేదు? రామ వచ్చారు. ఇప్పుడు రామతో పాటు ఎప్పుడైతే దానికి 4 పురుషార్థాలు ఉన్నాయి. ఏంటి 4 పురుషార్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. అర్థమవుతుందండి? సో ధర్మార్థ కామ మోక్ష. కామ అర్థ ఎక్కడ ఉంటాయి? ఎక్కడైతే ధర్మం ఉంటుందో పాలన ఉంటుంది, దానికి అర్థం కావాలి. ఓకేనండి? ధర్మార్థ అంటే ధర్మార్థ ఏంటంటే ఇక్కడ ధర్మార్థ అంటే ఏంటి? భరత శత్రుఘ్న ధర్మార్థ. లేకపోతే ధర్మం అనేది రాముని పెట్టుకోని అనుకోండి, రామునికి ఏం కావాలి? ధర్మ. ధర్మానికి ఏం కావాలి? తపస్సు. అంటే కామ. కామ అంటే ఎవరు? లక్ష్మణ్. అయిపోయిందండి. ధర్మ. మోక్షం అంటే ఎవరు? భర్త. మోక్షానికి ఏం కావాలి? అర్థ. అర్థ అంటే ఏంటి? మానుష విత్తం, దైవీ విత్తం అంటారు. తపస్ అంటే క్షత్రుఘ్న తపస్సు. సో 4 పురుషార్థాలని నలుగురుగా మనం చూడొచ్చు. అర్థమవుతుందండి? 4 పురుషార్థాలుగా చూడొచ్చు. 4 రకాలు ఎన్నో ఉన్నాయి మనకి. 4 ఆశ్రమాలు తీసుకోవచ్చు, 4 వర్ణములు తీసుకోవచ్చు, 4 ఆశ్రమాలు తీసుకోవచ్చు, 4 పురుషార్థాలు తీసుకోవచ్చు, నలుగురిని. ఓకేనండి? జర్నీ అలా చేయాలి. అయితే ఎప్పుడైతే దశరథ కౌశల్యకి వచ్చినటువంటి ఆత్మస్వరూపం సాక్షాత్ ఆత్మయే ప్రకటమైంది. కాబట్టి శుద్ధ చైతన్య ఆత్మ కేవలం శుద్ధ చైతన్యం మిగలదు. ఏం చెయ్యాలి? ప్రకృతిలో ప్రవేశించాలి. చూసారా? ప్రకృతిలో ప్రవేశించాలంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ కలగాలి, నిమిత్తం. ఆ నిమిత్తమే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మాండ శివ స్వరూప తత్వం ఏదైతే ఉందో దాన్ని శివధనుస్సు అంటారు. ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ డిస్టర్బెన్స్ నిమిత్తం కలిగినప్పుడే శుద్ధ చైతన్య పరమాత్మ మాయ 2 కలుస్తాయా లేదా? అందుకే ఆ శుద్ధ చైతన్య ఆత్మ చైతన్యం రామ, మాయ అయినటువంటి ప్రకృతి సీత వాళ్ళు కలవడానికి శివధనుస్సు అనేది విరగడం నిమిత్తం కావాలి. చూసారా? అర్థమవుతుందండి? ఆ తరువాత వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? అయోధ్య. అయోధ్య అంటే ఏంటండి? యోధ్య అంటే యుద్ధ వాతావరణం నిరంతరం ఉండే ప్రదేశాన్ని యోధ్య, యుద్ధ వాతావరణం. వస్తావా? నువ్వు గొప్ప నేను గొప్ప తెలుసుకుందాం, ఈ టైప్ వాతావరణం ఉంటుంది. అయోధ్య అంటే ప్రశాంత వాతావరణం. ఒక్కసారి పరమాత్మ మాయలో ప్రవేశిస్తే ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి దే హ్యావ్ టు గో టు ద ఫారెస్ట్ ఆఫ్ దిస్ మోహార్ణవం. అడవిలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాల్సిందే. వెళ్ళాలంటే అక్కడ కూడా 3 గుణములు ఉన్నాయి. ఏంట గుణములు? ఒకటి కౌశల్య సత్వగుణానికి ప్రతీక. అర్థమవుతుందండి? సత్వగుణానికి ప్రతీక అంతే. ఆవిడ సత్వగుణం కలిగి ఉందని కాదు, సత్వగుణం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత సుమిత్ర. సుమిత్ర అనేది కేవలము సత్వగుణానికి సపోర్టెడ్గా ఉన్నటువంటి మిక్సర్ అని తమోగుణ మిక్సర్ స్వరూపం అనుకుందాం. మరి కైకేయి రజోగుణ స్వరూప తత్వంగా తీసుకుంది. తత్వం వాళ్ళు రజోగుణం ఉన్నదని కాదు, దానికి ప్రేరేపించింది ఈ రాగద్వేషాలు అహంకారాల రూపంగా మందర ప్రవేశించింది అక్కడ. అర్థమవుతుంది? స్టోరీ ఎలా వచ్చింది రామాయణం చూడండి. అందువలన తనని రెచ్చగొట్టింది అనమాట అహంకారాన్ని. అహంకారం ఎవరు? కైకేయి. కైకేయిని రెచ్చగొట్టింది. రెచ్చగొడితే ఏమైంది? డి అంతే డి. అప్పుడు వెంటనే సీతారాముల్ని లక్ష్మణ సమేతంగా అడవులు పంపించడం జరిగింది. సో ఇప్పటి వరకు ఒక రామాయణం మనం చూసాం. ఇప్పుడు శుద్ధ చైతన్య పరమాత్మ ఆ యొక్క మాయలో ప్రవేశించిన తర్వాత ఆ జీవాత్మగా ఎవరున్నారు? సీత. జీవాత్మ సీత.
అండ్ లక్ష్మణ స్వామి ఎవరు? బుద్ధి. బుద్ధి ఉన్నది సపోర్ట్గా ఎప్పుడు ఇక్కడ మన బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను చెప్పిన క్యారెక్టర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి, మీరు గమనించాలి. నేను ఒకసారి చెప్పింది అలా పట్టుకుని ఆలాడకూడదు, అలాగ రామాయణాన్ని ఫాలో అవుతుండాలి. ఎలాగ వస్తుంది స్ట్రక్చర్ అనేది అంటే వాల్మీకి మహర్షి, బ్రహ్మర్షి, ఆయన ప్రతి పేరు కూడా అలా పెట్టారనమాట. కాబట్టి అలాగ ప్రవేశించారనమాట మోహార్ణములు, అంటే అరణ్యం అంట, భవారణ్యంలో ప్రవేశించారు. సంసార అడవి, దట్టమైన సంసార అడవిలో. అప్పుడు జీవాత్మ ఎప్పుడైతే ఒక్కసారి విస్మరణ జరిగింది, ఏంటి విస్మరణము? ఆత్మారామ విస్మరించింది. నిత్య నిరంతరం ఆత్మారామతో ఆలింగనం చేసుకున్నంత వరకు బ్రహ్మానందంలో ఉండేది జీవ. కానీ ఎప్పుడైతే ఒక్కసారి తన స్వరూపాన్ని మరిచిందో అప్పుడు ఏమవుతుంది తెలుసండి? బయట అంతా మెరుపులు జిగు 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 కనిపిస్తాయి అన్నమాట. ఆ జిగులు మొగలు జిగులు మొగలు జిగులు మొగలు జిగులు మొగలు అన్నారు, విన్నారా? ఆ జిగులు మొగలు ఎవరనుకున్నారు? మారీచ. మారీచ ఎలాగొచ్చింది? బంగారు లేడీ. లేడీకి ఇంగ్లీష్ ఏమంటారు? డీర్. డియర్ డియర్ డీరో డీర్ డీరో డీర్. ఆ డీరో డీర్ అంటానికి ఏమైంది? ఆత్మారాం అనే విస్మరణ కలిగి డియర్ కావాలి, ఎంతో డియర్గా ఉన్నది అని భ్రమలో పడింది. చూసారా? మోహార్ణంలో పడిందా లేదా? మోహార్ణంలో ఇప్పుడు మోహార్ణంలో పడింది. ఇంకా తీర్థం అవ్వలేదు, ఇంకా దాటలేదు, ఇప్పుడు మోహార్ణంలో ఉన్నాం మనం. ఇంక దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చింది మనకి. అప్పుడు మన పక్కనే ఉన్నటువంటి బుద్ధి చెబుతుంది వద్దు 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 అంటుంది, కానీ షటప్, వాట్ ఆర్ యు టాకింగ్? బుద్ధిని మనము డామినేట్ చేస్తాం. చూసారా? లక్ష్మణ ఎంత చెప్పినా వినుకోలేదు జీవాత్మ. భ్రమలో ఉన్నటువంటి ఆ జీవ మారీచని మెరుపుల్లో డియర్ డియర్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచమైన ప్రాపంచిక సంపదల పైన వ్యామోహం పెరిగిందా లేదా? జీవికి జీవంలో పడిపోయింది. జీవంలో పడిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసండి? అహంకార సమేతంగా ఉన్నటువంటి కలుషితమైనటువంటి మనస్సు, అహంకార తత్వంతో ఉన్నటువంటి ఆ రాగముతో కూడి ఉన్న అహంకార తత్వంగా ఉన్నటువంటి రావణ ప్రత్యక్షం అవుతాడు అప్పుడు. ఎందుకు? భ్రమలో ఉన్నది జీవ కదా, నీకు నీ చూపెడతాను బంగారం మేడలు తీసుకొని పోతాడనమాట. అర్థమైందండి? అక్కడ ప్రపంచంలో వెళ్ళి ఈ బుద్ధి సాయంతో వెళ్ళినటువంటి ఆత్మ చైతన్యము మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆల్రెడీ జీవాత్మ సంసారం మధ్యలోకి వెళ్ళిపోయింది, సముద్రంలోకి. దాన్ని బయట ఒడ్డీ తెస్తామంటే అంత సులభం కాదనమాట. ఎందుకంటే మరి రాదు, ఆల్రెడీ మునిగిపోయిందిగా. దాంట్లో మనకి గులాబ్ జాము లాగా బాగా పట్టేసింది. ఎక్కడ తీసుకెళ్లారు? ఈ సంసారము, ఈ ప్రపంచం అనే మొత్తం భోగములు, స్వర్గాది, ఈ దుబాయ్, అమెరికా లాంటి భోగాలు నిత్య నిరంతరం 24 గంటలు డీజేతో ఉంటది అనమాట. మొత్తం చుక్క ముక్కలాగా తిరుగుతుంటారు అనమాట. తాగడము ఓగడము, తాగడము ఓగడము, చుక్క ముక్క, ఒకటే డ్యాన్స్, డీజే డీజే డీజే, రోల్ అండ్ రాక్, రోల్ అండ్ రాక్. మొత్తం ఆ ప్రపంచమే లంక. లంక అంటే ఇంకేమీ కాదు. అంటే లంక వాతావరణం ఎలా ఉంటదంటే ప్రతి మగవారు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో, అంటే 3:30 నుండి స్టార్ట్ చేస్తారు లిక్కర్ తాగడానికి. బ్రహ్మ ముహూర్తంలో పట్టుకుంటారు బాటిల్స్. మరి ఆడవాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేం తక్కువ కాదు, వాళ్ళు 5:30 నుంచి పట్టుకుంటారు తాగడానికి. సో దిస్ ఈస్ ద వాతావరణం ఆఫ్ లంక. ఇలాంటి వాతావరణం లంకలో ఉంటుందండి. మరి అలాంటి వాతావరణంలో జీవి వెళ్ళి పడిపోయింది భ్రమలో. కానీ ఈ జీవికి పూర్వజన్మ సుకృతం ఉన్నది, తపస్సు. కాబట్టి వాటిలో కలవలేదు, కలవకుండా వేరుగా ఉన్నది. అందుకే అలాంటి వాతావరణం వెళ్ళినప్పుడు మన శోకము, భయము, దుఃఖము కలిగించాలి. కానీ అక్కడ కూడా శోకం పొందకుండా ఎంతో అప్రమత్తంగా ఉండడాన్ని అశోక అంటారు. అందుకే సీతాదేవిని ఎక్కడ పెట్టారు? అశోకవనం. చూసారా? చుట్టూ అలజడులు, ఆందోళనలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ తాను శోకములో మునిగిపోకుండా ఉండడమే అశోకము. అర్థమైందండి? అక్కడ అహంకారము అంటే రజోగుణము, సత్వతమోగుణము. సత్వగుణం అంటే విభీషణ, తమోగుణం అంటే కుంభకర్ణ, రజోగుణం అంటే రావణ. అహంకార రాగద్వేషాలుగా ఉన్నారు ఎవరు? కుంభకర్ణ, రావణ. ఓకేనండి? వాళ్ళు ఈ యొక్క జీవాత్మను గట్టిగా బంధించి ఉన్నారు.
సంసార సాగరం, సంసారారణ్యం. అయితే ఈ ఆత్మ చైతన్యానికి ఒక ఆసర కావాలి. శుద్ధ చైతన్యం ఏం చేయలేదుగా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. అప్పుడు శుద్ధ చైతన్యం కూడా ఒక ఆధారం, ఆసరా కావాలి. ఏంటి? సుగ్రీవ. సుగ్రీవ. గ్రీవము అంటే ఇంద్రియములు. మళ్ళీ గ్రీవం అంటే ఏంటండి? సుగ్రీవ. ఇంద్రియములన్నింటినీ చాలా స్పష్టంగా తన ఆధీనం ఉంచుకున్నవాడు ఎవరు? సుగ్రీవ. మరి వాలి ఉన్నాడు. వాలి అంటే ఏంటి? లస్ట్. లస్ట్ అంటే కామ, తురాన, నభయమున, లజ్జ అనడానికి వాలి ప్రతీక. కాబట్టి అక్కడ ఇంద్రియములు బాగా ఆధీనం ఉంచుకున్నటువంటి సుగ్రీవు ఉన్నాడు, కామానికి ప్రతీకగా ఉన్నటువంటి వాలి ఉన్నాడు. వాళ్ళ సమక్షంలోనే ఒక ఎవరైతే ఇంద్రియ నిగ్రహం ఉంటారో వారికి ఒక తేజస్సు, ఓజస్సు కలిగినటువంటి వీర్య శక్తి ఆనుకుని ఉంటుంది. ఆ తేజస్సు, బ్రహ్మ వర్చస్సు శక్తి, దాని ప్రతీకే హనుమాన్. హనుమాన్ అంటే కలుషితమైనటువంటి మనస్సుని నాశనం చేసే శక్తి హనుమాన్. చూసారండి, ప్రతిదీ మీకు ఒక్కొక్కటి అలా వెళ్తుంటది అనమాట రామాయణం ఆధ్యాత్మికంగా. అప్పుడు వానర అంటే కోతి. అత్యంత చంచలమైనటువంటి స్వభావం కల కోతులు పనికిరావు. వాటికి శిక్షణ అవసరం, వాటికి నిగ్రహం అవసరం. కాబట్టి వాటికి ఎవరి ద్వారా శిక్షణ జరుగుతుందండి? ఇంద్రియ నిగ్రహం బాగా కలిగి అత్యంత శుద్ధమైన మనస్సు హనుమాన్, వీర్యశక్తి వివేకము తేజస్సు, ఈ రెండు సమక్షంలో మిగతా మన యొక్క దైవీ సంపద అంతా వృద్ధి చెందుతుంది. అంటే ఈ యొక్క ఆసురీ సంపత్తిగా ఉన్న వానరులన్నీ మనలో దైవీ సంపత్తిగా టీం అవుతాయి, సైన్యంగా మారుతాయి. అర్థమవుతుందండి? అప్పుడు ఎప్పుడైతే నీవు కేవలము చుట్టూ ఉన్న భోగభాగ్యాలకి నువ్వు ఆకర్షించకుండా, చుట్టూ రావణి యొక్క భోగభాగ్యాలు ఉన్నాయి, బంగారు మేడలు, బంగారు లంక, సువర్ణ లంక, దాని ఆకర్షణ లోను కాకుండా ఆత్మారామ చింతనలో నిరంతరం అనన్య చింతనలో పడిపోయినటువంటి సీత రామ నుంచి కబురు రావాలి. ఎందుకంటే రామరామ అంటే ఊరుకోడు, అక్కడ రాముడు ఉండలేకపోతాడు. ఎందుకంటే రాముడి కబుర్లు, పిలుపులు వస్తాయి. ఎప్పుడైతే నువ్వు నిరంతర ఈశ్వర చింతన, రామచింతన కలిగిందో రాము నుంచి టెలిగ్రామ్. టెలిగ్రామ్ ఎవరు పట్టుకెళ్తారు? నీలో ఉన్నటువంటి ఆ శుద్ధమైన మనసు ద్వారా ప్రకటమైనటువంటి బ్రహ్మవర్చ శక్తి ఏదైతే ఉందో సీతాదేవికి వస్తుంది అప్పుడు చింతన ద్వారా. దట్ ఈస్ కాల్డ్ హనుమాన్. హనుమాను నీకు ఓకే, రామ ఉన్నాడు, నీకోసం ప్రయత్నిస్తున్నాడు, నువ్వు రాముల్లో చేరుకుంటావు అని మనకి ఒక చిన్న కబురు వస్తుంది అనమాట. మీరు కూడా జపము తపస్సులు చేస్తే మధ్య మధ్యలో ఇలాంటి కబుర్లు మీకు వస్తాయి. నో ప్రాబ్లం, నేను ఉన్నాను, అన్ని చూసుకుంటాను అని ఈశ్వరుడి మీద మీకు దృఢమైనటువంటి ఆ నిశ్చయం కలుగుతూ ఉంటది, భక్తి పెరుగుతూ ఉంటది అనమాట. ఎందుకని పరీక్ష పెడతారు ఈశ్వరు. ఈ విధమైన కబురు వచ్చినప్పుడు అప్పుడు కుశలమైనటువంటి బుద్ధి, వివేకవాన్ లక్ష్మణ స్వామి, ఆ యొక్క వీరశక్తి వర్చస్సు అయినటువంటి ఆ శుద్ధమైన మనస్సు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి సుగ్రీవ, ఇవన్నీ కలిసి వాటంతటికి ఆ యొక్క అనుగ్రహం కలిగిస్తున్నటువంటి ఆత్మ చైతన్య ఆత్మారామ ఒక్కసారి ప్రిపేర్ అయింది టీం. అప్పుడేమవుతుంది? బ్రిడ్జ్ కడతారు. ఏంటా బ్రిడ్జ్? ఆ బ్రిడ్జ్ ఎప్పుడైతే జీవాత్మ అన్ని విడిచిపెట్టి పరమాత్మ తప్పిస్తుందో ఆ యొక్క జీవాత్మ అంటే వెష్టిగా ఉన్న జీవాత్మకి సమష్టిగా ఉన్న పరమాత్మ చేరుకోవడానికి మధ్యలో ఉన్న మార్గాన్ని రామసేతు అంటారు. రామని చేరుకోవడానికి సేతు కట్టారా లేదా? కట్టారు. అప్పుడు యుద్ధం అవుతుంది. ఏంటి? ఆసురీ సంపత్తి అంటే రాక్షసులు ఉన్న లంకలో ఉన్నటువంటి ఆసురీ సంపత్తికి, కిష్కింధలో ఉన్నటువంటి శిక్షణ పొంది దైవీ సంపత్తిగా మారినటువంటి వానరులకి, ఆత్మారామ ప్రకాశ సమక్షంలో బుద్ధివానైనటువంటి లక్ష్మణస్వామి, వీర్యవంతుడైనటువంటి మనస్సు, మనోనిగ్రహం కలిగినటువంటి శక్తి, ఓజస్ తేజస్ ప్రతాపవాన్ అయినటువంటి ఆ హనుమంతుడి సమక్షంలో యుద్ధం ఎవరెవరు జరుగుతుంది? ఈ వివేక వైరాగ్యానికి అటువైపు కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలకి మధ్య
యుద్ధం జరిగింది. సమాధి సటక సంపత్తికి అక్కడ 6 దుర్గుణాలు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సమాధి సటక సంపత్తి ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ ఆరింటికి యుద్ధం జరిగింది. రామాయణం యుద్ధం, రామరావణ యుద్ధం. అంటే అహంకారంలో బాగా ఊగిపోయి తూగుతున్నటువంటి రావణ దానికి ప్రతీక. ఆత్మారామ ప్రకాశిస్తున్నటువంటి రామరావణ యుద్ధము మొదలయ్యింది. అప్పుడు మరి ఈ మధ్యలో వాలి గురించి మనం వదిలేసాం, సుగ్రీవుని పట్టుకున్నాం. వాలి సంగతి ఏంటి? అది కామం. కామాన్ని మనం జయించాలంటే ఎదురుగా వెళ్ళి దాంతో యుద్ధం చేయలేం. నేను ఇక్కడ కూర్చున్నా, మందు బాటలు పట్టుకున్నా. మందు మొదటి నా ఆధీనంలో ఉంటుంది. 3 పెగ్గులు వేసిన తర్వాత మెల్లగా నా శక్తి సగం అయిపోతుంది. కట్ సగం. అప్పుడు ఏమవుతుంది? పెగ్గు పెరిగే కొద్ది నా శక్తి అంతా ఆ మందు లాగేసుకుంటుంది అనమాట, నాలో సగబాలం. అప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేయలేను, అది నన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ కామం అలాంటిది. అర్థమైందండి? అందువలన వాలి అనేవారు కామానికి ప్రతీక కాబట్టి, దానిని అధర్మంగా కామంగా ఉన్న స్వరూపం కాబట్టి దాన్ని ఎదురీతికి వెళ్ళి మనం జయించకూడదు. దానికి చాటుగా ఉండేదాన్ని అంతం చెయ్యాలి. అందుకే చెట్టు చాటు నుండే వాడిని వధించడం జరిగింది. అందువలన ధర్మాల గురించి మాట్లాడతాం. రామ ఏం చేసినా అది ధర్మమే, కృష్ణ ఏది చెప్పినా అది ధర్మమే. ఇక్కడ మీరు గమనించాలి, రామ ఏమి చేస్తే అది ధర్మం, కృష్ణ ఏది చెప్పితే అది ధర్మం. చూసారా? అలా తెలుసుకోవాలి. అయితే వాలి ఘట్టం ముగిసింది. ఇప్పుడు రామసేతుడు వెళ్ళారు, యుద్ధం జరిగింది. సో యుద్ధం జరిగిందంటే రావణ్ణి చంపాలి అంటే మీకు రహస్యం తెలియాలి. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తీర్త్వా మోహార్ణవం తీర్త్వా అంటే దాటారు కదండి. ఎప్పుడు దాటి ఏది మనం చేస్తాము? హత్వా రాగద్వేషాది రాక్షస. రాగద్వేషాలు ఎవరండి? రావణ, కుంభకర్ణ. ఆ రాక్షసుల్ని హత్వా నాశనం చేసి రామసేతు దాటి ఎక్కడికి వెళ్ళాలి? పరిమితంగా పరిచ్ఛిన్నమైనటువంటి భ్రమ సంసారంలో నలిగిపోతున్న జీవాత్మ సీత ఆత్మారాముని చేరుకున్నది. యోగి అంటే ఇక్కడ సీత శాంతి, శాంత స్వరూపాన్ని పొంది సమాయుక్త శాంత స్వరూపాన్ని ఆలింగనం చేసుకొని ఆత్మారామో విరాజతే. ఈ విధంగా రామాయణము రాముని యొక్క అయినము ముగిసింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆత్మారాముడు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జీవాత్మగా ఆత్మారాముని చేరుకోవడమే రామాయణము. ప్రతి ఒక్క ప్రాణికి వారి యొక్క వ్యక్తిగత రామాయణాలు ఉన్నాయన్నమాట. అందువలన వాస్తవానికి రామాయణం ఇక్కడ అయిపోయింది. సీతాదేవి ఆల్రెడీ షీ మెర్జ్డ్ ఇంటూ రామ. అందువలన అగ్నిలో ప్రవేశించడం అంటే కేవలము ఆ యొక్క చెడు ఏదైతే రాగద్వేషాలు, కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, అసూయ ఇలాంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి సత్వ, రజ, తమో గుణము దగ్ధమైపోయి శుద్ధ చైతన్య స్వరూపంగా ఆత్మారాములో కలిసిపోయినది. మరి తర్వాత మరి రామాయణం ఉన్నది కదా స్వామి, సంగతి ఏంటి? అదంతా మాయ. అర్థమైంది కదండి? ఇది ఆధ్యాత్మిక రామాయణంలో ముఖ్యమైనటువంటి జ్ఞానకాండ. అందువలన ఈ శ్లోకాన్ని మనము ఈ విధంగా మళ్ళా మార్చి చదవవచ్చును. ఏంటది? ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఒక్కసారి చెప్పండి, తర్వాత నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళొచ్చు. అంతే కదా? తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. ఇక్కడ మనం ఏం పెట్టాము? మీరు బ్రాకెట్లో అనుకోండి,
యోగి స్థానంలో సీత, ఆ యోగి అంటే జీవాత్మకి శాంతి సమాయుక్త, అంటే మనం స్త్రీలింగం పెట్టాం కాబట్టి సమాయుక్త అని పెట్టాను. ఆత్మారామో విరాజతే. ఈ విధంగా ఈ యొక్క 50వ శ్లోకము అతి అద్భుతము, చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి శ్లోకము. ఇది అందరూ గమనించవలెను.